కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే అస్మిన్ వర్తమానే వ్యావహారిక శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమి నీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినః కళ్యాణోత్సవం కర్మాంగం మమ. గృహస్థులు వారి యొక్క గోత్రాన్ని మనసులో స్మరించుకోండి. వారి పేరు, ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లు, అందరి పేర్లు మనసులో స్మరించుకుంటూ వారి వారి కోరికలని, ప్రార్థనలని స్వామివారికి విన్నవించుకోవాల్సింది. సహ కుటుంబానాం సహ పరివారాణాం సహ బాంధవానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ఉత్తరోత్తర కైంకర్యాణం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామి కరుణ కటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. శ్రీ వెంకటేశ్వర స్వామిని అత్యద్భుతమైనటువంటి కళ్యాణ చక్రవర్తిగా మనం దర్శిస్తూ ఉన్నాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం సభక్తిపూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని మలయప్ప స్వామి అని అంటారు. మరి ఎందుకు ఆ పేరు వచ్చినది అంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరు దేవేరులైనటువంటి శ్రీదేవి భూదేవి ఉత్సవ విగ్రహాలను ఉభయనాంచారులు అంటూ ఉంటారు. దీనికి ప్రధానాంశమైనటువంటి కథనాలు అనేకం ఉన్నప్పటికీ కూడా తిరుమలలో మలయప్ప స్వామిని ఉత్సవమూర్తిగా ఊరేగించిన విశేషాలు తరచూ వార్తల్లోకి వస్తూ ఉంటాయి కదా. మరి మలయప్ప స్వామికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే, తిరుమల గర్భాలయంలో ఉన్న మూల విరాటును ధ్రువభేర అంటారు. అంటే స్థిరంగా ఉన్న ప్రతిమ అని అర్థం. ఈ మూల విరాట్ను ఉన్న చోట నుంచి కదిలిస్తారు కాబట్టి ఆ పేరు వచ్చినది. అలాంటి మలయప్ప స్వాముల వారికి చక్కనైనటువంటి ఇరుదేవేరులతో కూడినటువంటి దివ్యమైనటువంటి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనందరం కూడా సభక్తిపూర్వకంగా వీక్షిస్తున్నాం. భక్త మహాసంకల్పాన్ని, స్వామివారి సంకల్పాన్ని, ఇరుదేవేరుల యొక్క సంకల్పాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి భక్తి అనేటటువంటి ఒక ఔషధాన్ని పరిచయం చేసినటువంటి భాగవతోత్తములందరినీ కూడా మనం స్మరిస్తూ స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని కొనసాగింపుగా మరి అన్నమాచార్యుల వారి చేతుల మీదుగా జరిగినటువంటి మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కళ్యాణ కైంకర్యం వారి వంశీయుల మీదుగా నిర్వహించబడడం ఒక గొప్ప గమనార్హం.
ఓం నమో వెంకటేశాయ. అదిగో రజత కలశంలోకి ఇంద్రదేవుణ్ణి, వాయుదేవుణ్ణి, దేవతలను ఆవాహన చేసి స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో భాగంగా అనేకములైనటువంటి మంత్ర శబ్దాలతో, నాద స్పర్శతో భగవంతుణ్ణి ఒక్కసారిగా పులకరింపజేసేటట్లుగా ఉండేటటువంటి ఈ వైనాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. భక్తి ప్రధానం అనేటటువంటి వాక్యం ద్వారా మనం చేసేటటువంటి కైంకర్యాలన్నింటిలో కూడా భక్తి విశేషాన్ని జోడిస్తూ ఈ యొక్క విధానమైనటువంటి కళ్యాణ కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. వైఖానస ఆగమోక్తంగా అభిజిత్ లగ్నంలో ఈ దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. అంతేగాక ఇరుదేవేర్లతో కూడినటువంటి స్వామివారు స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి చక్కగా మనందరికీ దర్శనమిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవతలను ఆవాహనం చేసి సంకల్పం ఎప్పుడూ కూడా చాలా గొప్పగా ఉండేటటువంటి మానసిక స్పర్శతో కూడినటువంటిది శక్తి తరంగం. అంటే ఏ వ్యవహారానికైనా సరే, ఏ కైంకర్యానికైనా సరే, ఏ కార్యానికైనా సరే, ఏ మహత్తరమైనటువంటి యజ్ఞానికైనా సరే సంకల్పం అనేటటువంటిది చాలా గొప్పది. సంకల్పంలో ఉన్నటువంటి ఆ యొక్క లక్ష్యం ఏమైతే ఉందో దాన్ని ఎలాంటి ప్రతిజ్ఞలతో ముడిపట్టి నేను ఈ కార్యానికి కూర్చున్నాను అని మనం శాశ్వతంగా ఆత్మవిశ్వాసంతో మనం కూర్చొని ఆ యొక్క కైంకర్యాన్ని నిర్వహిస్తామో అది సంకల్పం. కాబట్టి అట్లాంటి సంకల్పాన్ని ఎప్పుడు కూడా ప్రజ్వలింపజేసేటట్టుగా, ఆ సంకల్పాన్ని నెరవేర్చేటట్లుగా మరి మనం ఎలాంటి కార్యాలు చేయాలి, ఎలాంటి కుదురుగా ఉండాలి అనేటటువంటి ఒక అతి విశేషమైనటువంటి సంకల్పమే ఈ సంకల్పం. కాబట్టి సంకల్పంలోనే మన లక్ష్యాన్ని జోడించి మనం వినడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. అలాంటి ఘట్టాన్ని స్వామివారు పండిస్తూ చక్కగా నిత్య కళ్యాణ చక్రవర్తిగా రకరకాల పుష్ప విశేషాదులను పరిమళించినటువంటి మాలలతో వాటిని ధరించినటువంటి ఇరుదేవేరులు చక్కగా మనం గమనిస్తూ ఉంటే చక్కగా చూడండి, ఆత్మ అనేటటువంటి దానికి కనెక్ట్ అయ్యేటటువంటిది, ఆ అంటిపెట్టుకుని ఉండేటటువంటి జీవ నైపుణ్య సారమంతా ఇరుదేవేరులతో కూడినటువంటి ఆ విన్యాసం మనకు కనిపిస్తూ ఉన్నది కదా. కాబట్టి ప్రకృతి స్వరూపాలైనటువంటి ఇరుదేవేరులు, మనలో ఉన్నటువంటి ప్రకృతి, కనిపించేటటువంటి ప్రకృతి స్వరూపాలైనటువంటి ఇరుదేవేరులు అమ్మవార్లిద్దరూ కూడా ఎలాంటి విధంగా మనకు అవగాహన కలిగిస్తూ ఉన్నారు. ఈ శాశ్వత సంసారం అనే వృక్షానికి ఏ విధంగా మన మానసిక సంకల్పాలు ఉండాలి తెలియజేస్తున్నారు అనేది మనం గమనిస్తున్నాం. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతి శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ని శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ని శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాన్ని శామ్యంతు పాపాన్ని శామ్యంతు ఆయుధేః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. ఓం మతో దేవాః వంద్రతో విష్ణుచక్రమే పృథివ్యా సప్తధాంహి ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దేవతం సమూఢమస్య వాగుంసరే త్రీణిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తతో ధర్మాణి ధారయన్ని విష్ణోః కర్మాణి పశ్యేతో వృతాని వస్ససి ఇంద్రస్య సఖాః తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివీమచక్షురా తదం తద్విప్రాసో విపుణ్యవోజార్ధ్రవాగం దత్సవిందతే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్త్రస్య ద్రవిణోదాస్త్రస్య ప్రహింసతే ద్రవిణోదా వీరవిధివిషణ్ణో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుः యత్పుణ్యం నక్షత్రం తద్వట్కర్విజాభవిషం యదా వై సూర్యవదేతి నక్షత్రన్నేతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేతి తద్ధన్యం పశ్యేతి తావత్ గిరిజత్కారీ స్యాదే పుణ్యాః యవకృతే. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంకం స్థానిల పరివేశనా సర్వతంత్రపుషేతత్వం శాంతత్వం సపుణ్యావాచర్మణి పుణ్యాహం బృందాః బృంద పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం బృందాః బృంద పుణ్యాంకర్మణోస్తు కరుణా పుణ్యాం బృందాః బృంద పుణ్యాంకర్మణోస్తు. స్వస్తిరేంద్రార్ధస్వాసనః పూషా శ్వేదాః స్వస్తిరస్తార్క్షరిష్ట్రేమి స్వస్తినా బృహస్పతి దదాతు. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంకం స్థానిల పరివేశనా సర్వతంత్రపుషేతత్వం శాంతత్వం సపుణ్యావాచర్మణి స్వస్తి బృందాః బృందు కర్మణే స్వస్తి కరుణా స్వస్తి బృందాః బృందు కర్మణే స్వస్తి కరుణా స్వస్తి బృందాః బృందు కర్మణే స్వస్తి. విద్యాసావ్యే నమసాం సద్యాం త్రిందేవమిత్రధేన్నోస్తు అనురాధాన్ హుషావర్ధయంతః శతం జీవేం సదస్వీరాः. ఓం భూః అతిపురోక్తిష్టాయామస్యాం శ్రీనివాసస్వామినః వైవాహికోత్సకర్మాంకం స్థానిల పరివేశనా సర్వతంత్రపుషేతత్వం శాంతత్వం సపుణ్యావాచర్మణి వృద్ధిం భ్రవంతః భ్రవంతు కర్మరుద్ధతాం కరుణారుద్ధిం భ్రవంతః భ్రవంతు కర్మరుద్ధతాం కరుణారుద్ధిం భ్రవంతః భ్రవంతు కర్మరుద్ధతాం. వృద్ధిః సమృద్ధిః పుణ్యా సమృద్ధిః
ఆపోహిష్టామయ భోస్థానమూర్జేదాదనాం మెహరణాయ చక్షుషే యావస్సుపదమారదస్తస్య భార్యతేన ఉషతీరివ మాత్ర తస్మారంగమాభోయశక్ష్యాయ జన్మత ఆపో జనేథాజన హిరణ్యవర్ణాశ్చ పావకాయాస జాతః కస్య భోజాసుందరः అగ్నియాగర్భం దద్రేవిడోపాస్తానాభసగస్యానాభవంతు పవమానస్వర్జునः పవిత్రేణ విజర్హిణిः యః పోతా సమనాత్మా పుణन्तు మాదేవజనాः పుణन्तు మనవోధియా పుణन्तు విశ్వాయువ జాతవేదः పవిత్రవతి పవిత్రేణ పునాహిమా శుక్రేణ దేవదీద్యతే అగ్నే కృత్వా కృతగుమ్రణు ఏన దేవాः పవిత్రేణ ఆత్మానం పునదేశదాः తేన సహస్రధారేణ పవమాన్యః పుణन्तు మాం రాజాపత్యం పవిత్రం తదాద్యాముగం హిరణ్మయం తేన బ్రహ్మ విదావయం పూతం బ్రహ్మ మునీమహే ఇంద్రస్సునితి సహమాప్నాతు సోమస్వస్త్యాభరణస్సమీక్షా యమో రాజా ప్రవణాభిః పునాతు వా జాతవేదామోర్జన్వాప్నాతు తచ్చంయోరావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వం జగాతు భేషణం షన్నో అస్తద్భతే షంచతుష్పదే ఓం శాంతి 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 ప్రాచాంది దేవార్తుజామార్జయంతాం దక్షిణాజాంది శ్మాసాः పుత్రమార్జయంతాం ప్రతీక్షాంది శిఖరా పశువామార్జయంతాం ఉదీచాందిశ్యాభోషదేవనస్పదేమార్జయంతాం ఊర్ధ్వాయామితి యజ్ఞసంవత్సరో యజ్ఞమధర్మార్జయంతాం అధోద్రాద్రే నాగేభ్యమార్జయంతాం అనోరణీయాన్ మహతామహీయానాత్మా గుహాయాం నీతోస్యంతో తమః కథం వత్సతి వేదశోకో ధాతుః ప్రసాదాన్ మహిమానుమీషం సప్తః ప్రాణాः ప్రభవంతి సప్తాः సప్తాచ్చ సమిధः సప్తజిహ్వాः సప్త ఇమే లోకాయ చరంతి ప్రాణా గుహాస్యాం నిహితాः సప్త సప్త అతः సముద్రాగరేత్ సర్వేత్ సాందంతే సందవः సర్వరూపాः అతశ్చ విశ్వావోషధయో రసాः స్వస్తేనేషభూత తిష్టత్యంతరాత్మా బ్రహ్మా దేవానాం పరవీః కవీనాం ఋషర్విప్రాణాం వైశో మృగాణాం శ్వేనోగర్భానాగస్వైతర్భరానాగ సోమః పవిత్రమత్యేతిరేపన్నే అజామేకాం లోహితశుక్లకృష్ణాం బహ్వీ ప్రజాం జనయంతీగుం స్వరూపాం అదాహ్యోకోక్షమానో నిషేతేజాత్యేనాం భుక్తభోగామజోన్యః హగం సత్సనురంతరిక్ష సద్ధోతా వేసి అయసిద్ధరో నసతి వరుణాన్మః సక్షనాన్మః పునః పాద్యాచం సమర్పయామి వరుణాన్మః సక్షనాన్మః యథా భాసా గుడాభారణ్యవేదయాన్ తాంబూలం సమర్పయామి సువర్ణపుష్పదక్షిణాం సమర్పయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ మనం యజ్ఞ అనేటటువంటి నామంతో కూడా కీర్తిస్తూ ఉన్నాం. విష్ణు సహస్రనామాలలో చక్కగా యజ్ఞ యజ్ఞ యుజ్యో మహేజ్యశ్చ క్రతుస్సత్రం సతాం గతి అంటే యజ్ఞస్వరూపుడైనటువంటి భగవానుడు యజ్ఞ అనేటటువంటి నామంతో పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి మహాయజ్ఞ స్వరూపుడైనటువంటి పరమాత్మను మళ్ళీ యజ్ఞంతోనే మనం కీర్తించడం, యజ్ఞంతోనే మనకు శరణాగతి తత్వం అనేటటువంటి ఒక మాట వినిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి కైంకర్యంతో శరణాగతి పొందడం, మనస్సుతో శరణాగతి పొందడం, మన సర్వ కర్మలతో శరణాగతి పొందడం. కాబట్టి అలాంటి శరణాగతి దాసులైనటువంటి వారు ఎందరో మహాత్ములు ఉన్నారు. వారిలో విశ్వక్షేణుల వారు చక్కగా స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షాధికారం వహిస్తూ చక్కగా వారి జీవన నైపుణ్యాన్ని స్వామివారికి అంకితం చేసినటువంటి విధానాన్ని మనం గమనించినట్లయితే ఆ త్యాగశీలత సత్శీలతగా మారి గొప్పదైనటువంటి పరమాత్మ సాన్నిధ్యాన్ని మనందరికీ కూడా పట్టిస్తుంది. కాబట్టి యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ మనం వేడుకుంటూ ఉన్నాం, అర్చిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం. పరమాత్మ కళ్యాణానికి మనం చక్కగా హాజరై ఉన్నాం. అంటే స్వామికే పెళ్లి చేసేటటువంటి, స్వామికే కళ్యాణ కైంకర్యాన్ని నిర్వహించేటటువంటి గొప్పవారమా మనం అని అంటే దేవుని పెండ్లికి అందరూ పెద్దలే అనేటటువంటి మాట వినిపిస్తూ ఉంటుంది కదా. కాబట్టి మనందరం కూడా స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యంలో చక్కగా మనం పాల్గొంటూ ఉన్నాం. అంతేగాక అక్కడ కనిపిస్తుంది కదా పంచమృత్తికా పాలికలు, దేహానికి ప్రతీకగా ఉన్నటువంటి పంచమృత్తికా పాలికలలోకి దివ్యమైనటువంటి నవరత్నాలను, నవధాన్యాలను, నవరత్నభరితమైనటువంటి నవధాన్యాలను, అదేవిధంగా పువ్వులను, అక్షతలను, తులసీ దళాలను,
సభక్తిపూర్వకంగా సంప్రోక్షణ పద్ధతి రీతిలో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా స్వామివారి దివ్య లీలా వినోదుడైనటువంటి పరమాత్మ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా మనం ఈనాటి ఈ కైంకర్యంలో వస్తు సమీకరణ, అదేవిధంగా వస్తు ఆ ద్రవ్యాలను సంప్రోక్షణ శుచీకరణ పద్ధతి అనేటువంటి విధానం ఎప్పుడూ ఉంటుంది. పూజా కైంకర్యాలన్నింటిలో కూడా శుచీకరణ నాగరాజమావాహయామి సాశేషమావాహయామి శేషమావాహయామి అనంతమావాహయామి ప్రధరదేవతాభ్యో నమః. ఇదమాసనం ఇదం పాద్యం సమర్ప్యామి, ఇదమధ్యం సమర్ప్యామి, ఇదమాచ్యం సమర్ప్యామి. సర్వోపచారార్థం అక్షతాన్ సమర్పయామి. హరి ఓం. స్వస్తి నః వేదామశ్వనా భగ స్వస్తి దేవేంద్రనరుణః స్వస్తి పూషాం సరోదాతన స్వస్తి ద్యావాః పృథివీ సుచేతనాః స్వస్తయేః వాయుం బభ్రామహే సవం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయేః స్వస్తయాదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తే వైశ్వానరో వసురజ్ఞ స్వస్తే దేవావన్ త్రిభువ స్వస్తే స్వస్తి నోర్ద్రః పాత్వమసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి వత్తేరేవతి స్వస్తి నీంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నః ఇదే కృధి స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసామివ పునః జానతా సంగమేమహి స్వస్తేనంతార్క్షవృష్ఠనేమిం మహద్భూతం వాయసం దేవతానాం అసూరఘ్నమింద్రాసకం సమత్సు బృహద్యసో నావవారుహేమ అంహోం చ మాంగిరా సంజయం చ స్వస్త్యాత్రేయం మనసా చతార్క్షం ప్రేతబాణిశరణం ప్రపద్యే సుసం బాధే స్వభాయన్నోస్తు శుభం శుభం. అంటే క్రతువు అంటే ఏంటి? ఇక్కడ కర్మ, పని, చక్కగా అనేక విశేషాలతో కూడినటువంటి భగవంతుని వైపు నడిపించేటటువంటి క్రతువు అంటే మహాక్రతువుగా తాను పిలువబడుతూ ఉన్నాడు కదా. అంటే క్రతువు అంటే ఇక్కడ ప్రత్యేకంగా మనం చేసేటటువంటి క్రతువు అనేటటువంటి రూపంతో ఉన్నటువంటి వాడు పరమాత్మ అని అర్థం. అంటే యూప స్తంభముతో కూడినటువంటి యజ్ఞముగానున్నవాడై భగవానుడు క్రతుహు అని పిలువబడుతూ ఉన్నాడు. అందుకనే స్తుతించేటటువంటి విధానంలో కూడా మహాక్రతుహు అనేటటువంటి విధానంతో అనేటటువంటి నామంతో స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. అంతేగాక అగ్నిస్తోమాది సప్త సోమయజ్ఞములు క్రతువులు అనబడుతూ ఉన్నాయి. ఆ క్రతువుల ద్వారా ఆరాధింపబడిన వాడొకటచే భగవానుడు క్రతువాయను. క్రతువైన భగవానుని ఆరాధించు సజ్జనులను తాను రక్షించుచు ఈ విషయమును సత్రం అనేటటువంటి నామంతో కీర్తిస్తూ పరమాత్మను ఈ విధంగా వేడుకుంటూ ఉన్నాం. సజ్జనులను రక్షించువాడై భగవానుడు సత్రం అని కీర్తించబడుతూ ఉన్నాడు. సతః త్రాయతే ఇది సత్రం, సత్పురుషులను కాపాడువాడై సత్రమని తెలియబడుచూ ఉన్నాడు పరమాత్మ. సజ్జనులకు పరమాశ్రయస్థానమైనటువంటి వాడు భగవానుడు కాబట్టి సతాంగతి అని కూడా స్తుతించబడుతూ ఉన్నాడు. కాబట్టి మోక్షప్రియులైనటువంటి వారికి తానే గమ్యమై ఉన్నాడు. మరి మనిషి అనేటటువంటి స్వరూపము ఎలా ఉన్నది అంటే అతి రహస్యమైన అన్నింటికంటే శ్రేష్టమైనటువంటి లక్ష్యం ఒకటి ఉన్నది కదా, దానిని మోక్షము అని అనగలిగితే ఆ మోక్షాన్నే సాధిస్తున్నాడు మనిషి అంటే ఇంకా సాధించడానికి ఏమున్నది? అల్పమైనవన్నీ కూడా వాటిలోనే ఉంటాయి కదా. అది ఏ రీతిగా అంటే 10 సంఖ్యలోనే 9, 8, 7, 6 ఉన్నట్లే మోక్షము అనేటటువంటి భగవంతుని అసలైనటువంటి స్వరూపం కదా అది. కాబట్టి భగవంతుని అసలైనటువంటి స్వరూపంలోనే కనిపించేవి కనిపించనివి సృష్టిలో సృష్టించబడుతూ మళ్ళీ లయించబడేటివన్నీ కూడా మోక్షము అనే దాంట్లో భాగం కదా. కాబట్టి మనం మోక్షాన్ని అనుభవిస్తున్నాం కదా. అంటే కనిపించేది కూడా మోక్షమే కదా, కనిపించి లయిస్తూ ఉన్న ప్రతిదీ కూడా మోక్షమే కదా. కాబట్టి మోక్ష స్థాయిలో మనం గమనించినట్లయితే మనలో ఉన్నటువంటి మోక్ష స్వరూపుడైనటువంటి పరమాత్మ మనకు స్పర్శరూపేణ, వాక్రూపేణ, దృశ్యరూపేణ, ద్రష్టరూపేణ, దృశ్యం రూపేణ అంటే ప్రతి దాంట్లో కూడా పరమాత్మ మోక్షము అనేటటువంటి పదార్థం ద్వారా దర్శనమిస్తూ ఉన్నాడు. అంటే కనిపించే దాంట్లో కూడా శాశ్వత తత్వాన్ని చూడాలి అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. మరి అలా సాధ్యమవుతుందా అందరికీ అని అంటే సాధ్యాసాధ్యాలన్నీ కూడా భగవంతుని హస్తగతములే. కాబట్టి మనం
మూలాలైనటువంటి ఊర్ధ్వమూలమదశాకం ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. కాబట్టి అనంతమైనటువంటి విశ్వాన్ని ఒక రావి చెట్టు అని అనుకుంటే, వృక్షము అనుకుంటే, అది తలక్రిందులుగా వేలాడుతున్నది. ఆ తలక్రిందులకైనా ఆ వేర్లకు సైతం మూలాలుగా ఉన్నటువంటి పరమాత్మ నన్ను వేడుకొనుము అని చెబుతున్నాడు. అంతేగాక పురుషోత్తం ప్రాప్తి యోగంలో విశ్వరూపము అనే దానికి సంకేతంగా ఉన్నటువంటి ఒక స్వరూపాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి విశ్వాకారుడైనటువంటి పరమాత్మ మనందరి దృష్టిలో చిన్న పిల్లాడిలాగా కనిపిస్తూ, చిన్ని బుజ్జి పిల్లాడిలాగా శ్రీకృష్ణుడై అనేక లీలలను యశోదమ్మకు చూయించినట్లుగా ఇప్పుడు చిన్నపాటి స్వరూపంతో ఉత్సవమూర్తి స్వరూపంగా మలయప్ప స్వామిగా, ఉత్సవమూర్తికి మాత్రమే మలయప్ప అని పేరు ఉంటుంది. అంటే దానికి కథనాలు అనేకమున్నా మనం చెప్పుకున్నట్లుగా ఒక దివ్యమైనటువంటి విశేషాంశాన్ని మనం చెప్పుకున్నాము. కాబట్టి అలాంటి మలయప్ప స్వామిగా మనకు దర్శనమిస్తూ చక్కగా ఇరుదేవేరులతో కూడి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాడు పరమాత్మ. అనంత గుణాలకు నెలవైనటువంటి వాడు, అనంత గుణాలను శాసించేటటువంటి వాడు, ఆచార ప్రభవో ధర్మ. రాముడై అలనాడు ఏమి పాటించాడో తాను పాటిస్తూ ప్రపంచానికి చెప్పడమే ధర్మం అంటే. అంతేగాని ఊరకే మాటలు చెప్పడం మాత్రం ధర్మం కాదు. మనం ఏదైతే చెబుతూ ఉన్నామో దాన్ని స్వయంగా పాటిస్తూ చెబితే అది లోక కళ్యాణకారకమైనటువంటి అంశం అవుతుంది, లోక కళ్యాణకారకమైనటువంటి యజ్ఞం అవుతుంది. కాబట్టి లోక కళ్యాణకారకమైనటువంటి ఒక యజ్ఞ మహోత్సవానికి ఒక పేరు పెడితే అది స్వామివారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవము. కాబట్టి పరమాత్మ మనందరికీ కూడా ఎంతో అనుగ్రహాన్ని కుమ్మరించేటటువంటి వాడై నిత్య కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ ప్రపంచానికే కళ్యాణోత్సవంలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలియజేస్తూ అన్యోన్యతానురాగాలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి గొప్ప అమూల్యమైనటువంటి అమృతరస భావాన్ని మనకు పట్టిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఇరుదేవేరులతో కూడినటువంటి స్వామివారు నేడు ఎంతో రాజోపచారాలు నిర్వహించుకుంటూ వైఖానస ఆగమోక్త రీతిగా వేద మంత్రాలతో ఈ యొక్క దివ్యమైనటువంటి మహోత్సవాన్ని మనందరికీ కూడా ఒక స్ఫురణకు వచ్చేటట్లుగా పరమాత్మ అనుభూతి. కలియుగం మొదట్లో స్వామివారు ఏ విధంగా చక్కనైనటువంటి ఈ కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటున్నప్పుడు సమస్త దేవతలు కూడా విచ్చేసి ఉన్నారో ఆ దేవతలందరినీ కూడా సభక్తిపూర్వకంగా ఆహ్వానించి, సగౌరవపూర్వకంగా వారిని ఆహ్వానించి, మనం వచ్చినప్పుడు ఎవరు కేటాయించినటువంటి వారి ఆ యొక్క సింహాసనాల మీద అధిష్ఠించమని చెబుతూ ఉంటాం కదా. ఆ విధంగా వచ్చినటువంటి వారందరినీ కూడా స్వామి పరమాత్మ ఇదిగో ఇక్కడ కూర్చోండి, అక్కడ కూర్చోండి అని వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి, విశ్వక్షేణుల వారు, తర్వాత స్వామివారికి సేవాగణాలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా సభక్తిపూర్వకంగా ఆహ్వానించుకుంటూ ఉండేటటువంటి విధానము అంతా కూడా ఈ కళ్యాణోత్సవంలోనే మనం చూడగలుగుతున్నాం. అంటే అలనాటి వైభవం అంతా కూడా ఇప్పుడు కూడా మనం దర్శిస్తున్నాం కదా. అలాంటి స్వామివారు ప్రతిసర బంధన కైంకర్య విధులలో భాగంగా స్వామివారికి కుడి చేతి భాగానికి దివ్యమైనటువంటి కంకణ ధారణ చేశారు. ఇప్పుడు ఇరుదేవేరులకు అటు శ్రీరమణి ఇటు భూరమణి ఈ ఇరువరకు కూడా చక్కగా కళ్యాణ మహోత్సవంలో భాగంగా కైంకర్యంలో నిష్ఠాగరిష్ఠులైనటువంటి మనస్సుతో అర్చక స్వాముల వారు ఎడమ చేతి భాగానికి అనగా వామహస్తానికి కళ్యాణ కంకణ ధారణను చేస్తూ ఉన్నారు. పరమాత్మకు పట్టపురాణులైనటువంటి ఇరుదేవేరులకు కూడా ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి చక్కగా ప్రతిసరబంధన కైంకర్య విధులు నిర్వహించారు. ఇప్పుడు ఇటు భూరమణి అయినటువంటి సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారికి ఇప్పుడు ప్రతిసరబంధన కైంకర్య విధులలో భాగంగా ఆ సూత్రాన్ని అనగా కళ్యాణ కైంకర్య సూత్రాన్ని ఎడమ చేతి భాగానికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాముల వారు. కాబట్టి మనలో ఉన్నటువంటి చైతన్య స్థితికారకుడైనటువంటి పరమాత్మ, మనలో ఉన్నటువంటి ఉద్దీపనాశక్తికి కారణమైనటువంటి పరమాత్మ, అనంత గుణాలకు నిలవైనటువంటి పరమాత్మ అనేక శక్తి సామర్థ్యాలను తనకు తాను చూయించుకుంటూ చాటి చెబుతూ ఇదిగో ఈ యొక్క కైంకర్య నిష్టను ప్రతి ఒక్కరూ కూడా ఇంతే సభక్తిపూర్వకంగా తమ తమ వంతు బాధ్యతగా కళ్యాణాన్ని గౌరవిస్తూ వివాహము అనేటటువంటి వ్యవస్థను కాపాడుకుంటూ ప్రపంచంలో బలీయమైనటువంటి శక్తి
దేనికి ఉన్నది, ఏ బంధంలో ఉన్నది అంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి బంధంలో ఉన్నది అని స్వామివారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అట్టి దివ్యమైనటువంటి భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో మనకు తెలియజేస్తూ, ఈ బంధానికి ఆదరణగా, ఆసటగా, బాసటగా, ఆదరణీయంగా, ఆదర్శవంతంగా ఉండేటట్లుగా ఏదైనా ఉన్నదా అంటే దానికి నిరూపణగా స్వామివారు నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో నిత్య కళ్యాణ చక్రవర్తిగా జవాబు పలుకుతూ ఉన్నాడు ఈ విధంగా. కాబట్టి సకల గుణాలకు నిలవైనటువంటి మలయప్ప స్వామి దివ్యమైనటువంటి ఉభయనాంచారులు అంటారు ఇరువురిని కూడా, అమ్మవారి ఇరువురిని కూడా. కాబట్టి ఉభయనాంచారులతో కూడినటువంటి మలయప్ప స్వాముల వారికి మనం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి పేరుతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శుద్ధైరుక్తైర్వాహ వృద్ధాంశం శుద్ధాశీర్వాహాన్మోక్తు మయి దేవాస్తమై దేవహూతి దేవ్యా హోతారావృంత పూర్వేరిష్టాస్యామ తన్మా సుబిరాః మహ్యై జంతువ్యాన్ హవ్యాగోత్సత్యామన సౌమ్యాస్తు దేవాసో అధివోచతా మే ఉద్ధన్యమానమస్యామేధ్యాం బాప్మానం భజమానస్యంతు శివానః సంతః ప్రజశ్చన్న మాతా పతిపీతోకసాత జాతవేద భువనశ్రేతే హింసతపసోజనిషదేః ఉపావరోహ జాతవేదః పునస్తం దేవేభ్యో హవ్యమాన ప్రజానన్ ఆయుః ప్రజాగ్మరేమస్మాహృదేజస్రోదీతి అనోద్రోణే అగ్నాయాహివితే ఘ్నానో విరాతి నిహోతా సత్యవృషి ఐతేన మన్యస్వ నమతేన మన్యస్వ సరస్తేన మన్యస్వ దేవసవిధ ప్రసవ బ్రహ్మజజ్ఞానం పరంపరసాధ్వీమస్రచ వేనావః సబుద్ధ్యామాసవిష్టాశ్చాణమతశివ బ్రహ్మాణమవాహయామి ప్రజాపతిమవాహయామి పితామహమవాహయామి హిరణ్యగర్భమవాహయామి బ్రహ్మస్యేదమాసనం సోమో ధేనుగుం సోమర్వంతమాజం సోమో వీరం కర్మణ్యం దదాతు సాధన్యం పితృగం సభయం పితృశ్రవణం యోదా తస్మై ఓం భూ సోమవాహయామి ఓం భూరిజ్ఞాంగమవాహయామి ఓం స్వ ఇందుమవాహయామి ఓం భూర్భస్వ చంద్రమావాహయామి సోమస్యేదమాసనం బ్రహ్మణ్ ప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్యత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుతామ్యత్రలోకస్త్రేమం యజ్ఞం యజమాంచదే ఓం ప్రోక్ష సోమప్రోక్షిష్యామి ప్రోక్షయజ్ఞం దేవతావద్యత్తన్నాగస్తేజమానోస్తు సప్తర్షీనాగం సుతామ్యత్రలోకస్త్రేమం యజ్ఞం యజమాంచదే ఓం ప్రోక్ష పవిత్రేస్థ వైష్ణవ్యేస్థ జ్ఞేయస్థ వాయుభూతేస్థ విష్ణోర్మనసా భూతేస్థ మనసో జాతవేస్థ విష్ణవే నమః విష్ణోస్తు పోసి దక్షిణత విష్ణోస్తు పోసి పశ్చిమస్తు దత్తాన్ దేవేభ్యః విష్ణోస్తు పోసి శ్రుతాసి ఘృతాసి ధ్రువాసి తారణాసి వానస్పత్యో దేవేభ్యः సందస్వ బ్రహ్మణ్ణవః ప్రణేష్యామి యజమానవాతం యక్ష ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతామ్యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమాంఛదీః ఓం ప్రణయ సోమవః ప్రణేష్యామి యజమానవాతం యక్ష ప్రణయజ్ఞం దేవతావధ్యత్తన్నాగస్సృష్టేజమానోస్తు సప్తర్షీనాగం సూతామ్యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమాంఛదీః ఓం ప్రణయ దక్షప్రదో బ్రాహ్మీణ్యత్వేన ప్రజాతిమవాయామి ఇంద్రమవాహయామగ్నిమవాహయం సోమవాహయమగ్నిమవాహయం సోమవాహయామగ్ని సోమమవాహయామి ప్రజాతిమవాహయం బ్రహ్మాణమవాహయం ఇంద్రమవాహయం వసూనవాహయం మరుతమవాహయం రుద్రాణవాహయామి అపోపసృశా ఓం శ్రీ విష్ణుమవాహయామి బృహస్పతిమవాహయం మిత్రమవాహయం వరుణమవాహయం ఆదిత్యానవాహయామి అశ్వినమవాహయామి భూషణమవాహయం కక్షమవాహయామి కక్షదేవత సోమవాహయామి ఔపాసన యజ్ఞమవాహయామి యజ్ఞేశ్వాన్ దేవానవాహయామి సర్వదేవానవాహయామి ఆజ్యభాగే ప్రజాపతిష్టనభాం ఇంద్రాష్టనభాం యజ్ఞేష్టనభాం సమాష్టనభామి అగ్నేష్టనభాం సమాష్టనభాం అగ్నిశమాభ్యాంజష్టనభామి ప్రజాపతిష్టనభాం బ్రహ్మణేష్టనభాం ఇంద్రాష్టనభాం వసుభ్యాష్టనభాం మరుద్భ్యాష్టనభామి రుద్రేభ్యాష్టనభామి అపాపస్పృశ్యా ఓం శ్రీ విష్ణవేష్టనభామి మిత్రాష్టనభాం వరుణాష్టనభాం ఆదిత్యేభ్యాష్టనభాం అశ్వభ్యాష్టనభామి పూష్ణేష్టనభాం కక్షాష్టనభాం యక్ష సోమాష్టనభామి ఔపాసన యజ్ఞాష్టనభామి యజ్ఞదిశ్వేభ్యో దేవేభ్యోష్టనభామి సర్వదేవేభ్యోష్టనభామి ఆర్జం ప్రతిశ్రయామి చరుం ప్రతిశ్రయామి అగ్నే జ్యోతిషి సమిత స్వాహ అమృతమస్వారుణమసి అంతర్దమృక్ష అంతర్ధారాతయ ప్రతిష్టం రక్ష ప్రతిష్టారాతయ చిక్వస్వామ్నా త్వచ్ఛిద్రేణ వైత్రేణ సూర్యసరస్మై స్వాహ వాక్పతిష్టాప్నా త్వచ్ఛిద్రేణ వైత్రేణ సూర్యసరస్మై స్వాహ దేవస్థా సుతాప్నా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యసరస్మై స్వాహ మూలాగ్రాభ్యాం స్పర్శయిత్వా తద్ధర్చ అక్షతాం ఆజ్యాం చరుభిః ఇంద్రాయ నమః అగ్నయే నమః యమాయ నమః నిరదే నమః
वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः ब्रह्मणे नमः सोमाय नमः अग्ने नमः जातवेसे नमः सहोदसे नमः विरप्रसे नमः पंक्तिरासे नमः विसर्पणे नमः वैश्वानराय नमः अग्निपुरुषाय नमः अयतेन मुनिस्वा नुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदः पशुवा षष्टिशतसहस्राः नितमक्षमर्भदमानया ऐन्त्वित्मात्मा जातवेद सेनेद्वस्तवधेजेद्वधेजास्मान् प्रियाशुब्रह्मोत्सेनान्नाद्येन समेधया अस्मिन् औपासनाडुण्डे ब्रह्मन् संस्थम् आधास्य आधस्व समेधे स्वाहा वायुव्यादाग्नेयन्तं प्रजापतये स्वाहा नित्यादिशानान्तम् इन्द्राय स्वाहा अग्नेये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यः स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपापस्पृश्य ओं श्री विष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा सिभ्याय स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा औपासने यज्ञाय स्वाहा यज्ञदिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भू स्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवः स्वस्वाहा ऐते नमस्ताः नमते नमस्ताः सरस्ते नमस्ताः देवताः प्रासाभिः ओम भूः त्रिपुरोत्कृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् आघारहोमान्ते स्वरमन्तर्भिर्यातृणात् प्रास्तार्थम् अतो देवायति वैष्णवं करिष्ये तेन मुनिस्वा नुतेन मुनिस्वा सरस्वतेन मुनिस्वा देवताः प्रसवा ओम मतो देवाः मन्त्रत विष्णुचक्रमे पृथिव्या सप्तधां विस्वाहा इदं विष्णुचक्रमे त्रयधानदेवतं समोढमस्वां श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुगोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि विश्रेताः वृतानि विश्वसै इन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा संस्वर्यः दिवे वजक्षरादग् स्वाहा तद्विप्रासो वन्यवाजार्ध्रवागं दत्सविन्दते विष्णोर्जत्रं परग् स्वाहा ओं भू स्वाहा ओं भो स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐते नमस्ताः नमते नमस्ताः सरस्ते नमस्ताः देवसविदः प्रासाभिः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గక్కన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే
కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే గగనత్తాలు చూపరి తతితో బాగాలియరే మొగరుదేర కస్తూరి ఉండలియరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పూలియరే మహానారాయమాణస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండల పండితే ఐరావత పుండరీగవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్యాష్టదిగ్దండ శుండాదండోత్తంబితే అమరావతి తేజోవతి సంయమని రక్షావతి సింధమతి గంధవత్యలకావతి యశోవతి ఇది అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్ని యమునిర్దేవర్ణవాయు కుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకశలబలయితే లవణేక్షుసురాసర్పిత క్షీరశుద్ధోదగాఖ్య సప్తార్ణోపరివృతే జంబూప్లక్షకుచక్రౌంచ సాగసాన్మళి పుష్కరాగాఖ్య సప్తద్వీపద్వీపతే మాహేంద్రమలయ సహ్యదృక్తమదృక్తమద్వింద్యపర్యాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కింపురుషహారీ లాభతభద్రాశ్వకేతుకమాలకరమణక కుర్వర్షాఖ్య నవర్షాణం మధ్యే భరతవర్షే మహాసరోరహాకార 50 యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతిక్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాः పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణపర్యంతం బాల్య యౌవన కౌమారవార్ధికే శూర్హాది ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్తదురితక్షయార్థం దశపూర్వేషాం దశాపరేషాం మత్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం కుంభీభాగలోహి దదామాది సంఘాతవకాలసూత్రాది విదేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలైసూర్యమండపర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైకతిలాభరణక్రమేణ సర్వనాశపకరసంవిధకాలే శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిణీకృతాగ్నిష్టామద్రాప్తాప్తోర్యామ శాంతవనవాజపేయపౌండరీకాశ్వమేధాది శరకృత పుణ్యఫలావాత్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్య చతుర్విధమోక్షఫలసిద్ధ్యర్థం పరవ్యూహ అంతర్యామి అర్చావతారస్వరూపరగుణైః భృగ్వాదిభిర్మన్వాదిభిర్దివ్యవిశిష్టాయుక్తగ్రహ కన్యాదానకల్పోక్త కన్యాదాన మహాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేకకోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్ర గదా పద్మాంకిత కోటి సూర్య ప్రకాశకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరద బాహస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోర్నప్త్రే ఆంగిరద బాహస్పత్య భారద్వాజ త్రియార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాద్ ఉత్పత్తి స్థితిరే కారణభూతస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణః పౌత్రాయ
ఆంగీర్ద బాధస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రణానుత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాగణ నికుట మకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శరుణః పుత్రాయ ఆంగీర్ద బాధస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రణాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్యయౌవన స్వభావలావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాశో జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవచ్చవనాపుడవాహనవరువిదల పంచార్షే ప్రణిత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసనీం అనంతగుణాత్మికాం భృగో సంకల్పతనయాం భార్గవీం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాశో జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి ఋగ్యజస్సామధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యవావత్సారణేధ్రోత్రయార్షే ప్రణిత కాశ్యవగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగణ సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం కాశ్యపీం రేవతీ నక్షత్రే మీనరాశో జాతాయాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనకసంపన్నాం కనకాభరణైర్తాం దాస్యాం విష్ణవే తుభ్యం బ్రహ్మలోకం జిగీర్ష్య సాలంకృతాం మాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రేతోహం ప్రయచ్ఛామి సర్వకామ్యార్థసిద్ధయే విశ్వంభరాభిషరూపా సాద్గుణ్య సర్వదేవతా ఇమాం కన్యాం ప్రదాస్యామి శ్రీనాథు కమలాపతి కన్యాదానసముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి మలయప్ప స్వాముల వారు నేడు కళ్యాణ చక్రవర్తిగా గోచరిస్తూ అనంతమైనటువంటి గాంభీర్య గుణగణ నాయకస్య అనేటటువంటి ఆ ప్రవరలో ఉన్నటువంటి వైచిత్ర్యమైనటువంటి ఆ నామాన్ని, ఆ వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే అనంత గుణాలకు నిలవైనటువంటి వాడు పరమాత్మ. కాబట్టి ప్రాణులందలి బుద్ధి నేనే, మనస్సు నేనే అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు పరమాత్మ. మనస్సు నేనే, బుద్ధి నేనే అని అంటూనే అన్ని క్రియలకు కారణభూతుని నేనే అంటున్నాడు. మరి జీవుళ్ళు చేసేటటువంటి పాత్ర ఏంటి అని అంటే, ఎవరికి వారు వ్యక్తిగత మానసిక స్థితుల నుండి చేసేటటువంటి క్రియలకు వారు బాధ్యత వహిస్తూ ఉన్నారు. అప్పుడు మాత్రమే పరమాత్మ సాక్షి రూపంగా చూస్తూ ఉన్నాడు అలా పరమాత్మ. కాబట్టి మలయప్ప స్వామి ఈ ఉభయ నాంచేరుల చేత, ఉభయ నాంచారుల యొక్క గుణగణాలకు సంకేతంగా పరమాత్మకు ఆ ఇరుదేవేరులకు అభేదము అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, పరమాత్మ ఇదిగో నీకోసం నా జన్మని ఈ విధంగా కేటాయిస్తున్నాను అని ఏ వ్యక్తి ఆ విధంగా ప్రియ సఖుడిగా, సఖిగా మారి ప్రవర్తించాలని చెబుతూ ఉన్నది. అంటే తరిగొండ వెంగమాంబ అమ్మవారు, అదేవిధంగా మీరాబాయి ఇలాంటి గొప్ప చింతనతో భగవంతుణ్ణి భర్తగా పొందగోరినటువంటి ఈ యొక్క భాగవతుల యొక్క ఆ సరళిని గమనించినట్లయితే ఆ సరళిలో ఎంతోమంది ఉన్నారు. కాబట్టి గోదాదేవి కూడా ఈ ధనుర్మాసంలో అత్యద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వారై ఎంతో గొప్ప విధానాలతో మనం ఆ ధనుర్మాసంలో జరిగిన వేడుకలన్నీ ఎంత గొప్పగా చెప్పుకున్నామో, అలాంటి దివ్యత్వానికి సంకేతంగా ఒక శక్తి ప్రాణశక్తిగా మారి పరమాత్మ జీవుడు చేసేటటువంటి ఒక ముందడుగు, పరమాత్మకై వేసేటటువంటి ముందడుగు ఎన్ని రకాలుగా ఉంటుందో అది ఏ భాగవతోత్తముల దినచర్య. కాబట్టి పరమాత్మను మనం
ఎన్ని రకాలుగా కీర్తించినప్పటికీ కూడా అనంత గుణగణ నాయకస్య అంటున్నారు, వైకుంఠ నాయకస్య అంటున్నారు. తర్వాత ఆది విష్ణు పుత్రస్య అంటున్నారు. కాబట్టి పరమాత్మ యొక్క ఆ ప్రవరలోనే ఆ గాంభీర్యత్వం ఉన్నది, ఆ నిఖరమైనటువంటి ఒక స్థానం ఉన్నది, ఎంతో కుదురైనటువంటి ఒక మార్గం ఉన్నది. కాబట్టి పరమాత్మ ఎప్పటివాడు అంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి వైనం ఈ విధంగా తెలియజేస్తూ ఉండేటటువంటి సందర్భం. కాబట్టి కళ్యాణము అనేటటువంటి ఒక కైంకర్యానికి ఈ ప్రవర వైదికోక్తంగా వైఖానసాగమోక్తంగా ఏ విధంగా దాన్ని తీర్చిదిద్దుకోవాలో ఆ విధంగా నియమించారు. కాబట్టి కాలధర్మాన్ని అనుసరిస్తూ స్వామివారు ఒక చక్కనైనటువంటి సమాధానంగా నిలిచారు, కళ్యాణ చక్రవర్తిగా నిలిచారు. కాబట్టి పరమాత్మ ఏడుకొండలవాడు, శ్రీనివాస ప్రభువు, అనంత గుణాలకు నిలవైనటువంటి వాడు, అనంత గుణాలను శాసించేటటువంటి వాడు, అనంత క్రతువులను కూడా తన హస్తం నుంచి ఫలితాలను ఇచ్చేటటువంటి వాడు క్రతువులన్నింటికీ కూడా. అలాంటి పరమాత్మ దివ్య గుణధాముడు నేడు కళ్యాణ చక్రవర్తిగా మనకు దర్శనమిస్తూ ఉన్నాడు పరమాత్మ. కాబట్టి చక్కనైనటువంటి స్వామివారు కళ్యాణ గుణధాముడై ఈ వ్యవహరించేటటువంటి తీరు చక్కనైనటువంటి సురద్రూపంతో, అభయహస్తంతో, కటివరదహస్తుడైనటువంటి పరమాత్మ దివ్యాభరణ భూషితుడై రకరకాల పుష్ప విశేషాదులను పరిమళించేటటువంటి మాలలను ధరించి పరమాత్మ స్వర్ణ సింహాసనారూఢుడైనటువంటి పరమాత్మ మలయప్ప స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నామధారులైనటువంటి దివ్యమైన వెంకటనామం యొక్క వెంకటనామాన్నే నామంగా ధరించినటువంటి లలాట పలకాలన్నీ కూడా ఎలా ఉంటాయంటే వెంకటాచల వైభవాన్ని తెలియజేసేటట్లుగా కావున స్వామివారు ధరించినటువంటి ఆ నామాన్ని ధరించినటువంటి ఆ లలాటం ఏదైతే ఉందో వారందరిలో కూడా స్వామివారు ఆహా మనం వెంకటాచలానికి వెళ్ళినట్లే ఉన్నది, తిరుపతి స్వామే గుర్తొస్తూ ఉన్నాడు కదా అని చెబుతూ ఉంటారు. బయటికి ఎప్పుడైనా మనకు కనిపించేటటువంటి వారు తిరుపతి నగరానికి సంబంధం లేకుండా ఉన్నప్పటికీ వారు ఆ నామాన్ని ధరించినప్పుడు స్వామి యొక్క వైభవాన్నంతా ఆ నామంలోనే దర్శించేటటువంటి వారు ఎందరో ఉన్నారు. కాబట్టి అలాంటి నామాన్ని నాదనామంగా మలచి నిత్యం స్మరిస్తూ పరమాత్మ పాదాల చెంత నా జీవితం పండిపోవుగాక అని భాగవతులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి గంగేచ యమునేచ అంటూ మొత్తం భారతదేశంలో ఉండేటటువంటి పుణ్యనదుల యొక్క పవిత్రతను ఒక కలశంలోకి ఆవాహన చేసి ఆ పవిత్ర జలంతో స్వామివారిని ఏ విధంగా సంప్రోక్షణ చేసి స్వామివారి యొక్క కైంకర్యంలో భాగంగా ఆ జలాలను సంప్రోక్షణ పద్ధతి రీతిలో శుద్ధీకరణ చేసి స్వామివారికి ఈ యొక్క కైంకర్యంలో భాగంగా సమర్పిస్తున్నారో సభక్తిపూర్వకంగా, అట్లా మనస్సు కూడా అంత పవిత్రంగా సమర్పించేటట్లు ఎప్పుడూ సంసిద్ధమై ఉండాలి. కాబట్టి కైంకర్యంలో భాగంగా వస్తురూపేణ మనసు స్వీకరించేటటువంటి వాడు పరమాత్మ అయినప్పుడు ఏ వస్తువు ఇవ్వగలుగుతామండి మనం? పరమాత్మకు ఈ వస్తువునిస్తే స్వామి సంతృప్తి చెందుతాడు అనేటట్లయితే ఈ భూమండలంలో ఈ అనంతమైనటువంటి విశ్వంలో పరమాత్మకు సమర్పించడానికి ఒక వస్తువు అనేది ఒకటి ఉన్నదా అని అంటే అది సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఎందుకంటే స్వామివారు వస్తురూపేణ తీసుకోవట్లేదు, ఏది కూడా మనస్సును వస్తురూపేణ స్వీకరిస్తూ ఉన్నాడు. వస్తురూపేణ కాదు, ఒక వస్తువు మనం సమర్పిస్తున్నామంటే ఇచ్చేటటువంటి మనస్సు ఎంత స్వచ్ఛతగా ఉన్నది, ఎంత పరిశుభ్రంగా ఉన్నది, ఎంత నిజాయితీగా ఉన్నది, ఎంత ధర్మయుక్తంగా ఉన్నది, ఎంత సత్యాన్ని అంటిపెట్టుకుని ఉన్నది ఆ మనస్సు. అట్లాంటి మనసుతో ఏ వస్తువు ఇచ్చినా అది ఆ పవిత్రతకు చిహ్నంగా మారిపోయి పరమాత్మ పాదాల చెంత చేరడానికి సంసిద్ధత పొందుతుంది, అర్హత పొందుతూ ఉన్నది. కాబట్టి మనం కూడా ఆ అర్హతను కలిగి ఉన్నామా లేదా అని మనము ప్రతిరోజు కూడా విచారణ చేసుకోవాలి. అందుకే మనల్ని మనం తీవ్ర విచారణ చేసుకుంటేనే మనలో ఉన్నటువంటి విచారణ బుద్ధికి లొంగేటటువంటి పరమాత్మ గోచరిస్తాడు. ఆ గోచరించేటటువంటి స్వరూపం ఎలా ఉంటుందంటే మన కళ్ళ ముందు కనిపించేటటువంటి మలయప్ప స్వామిగా మనకు గోచరిస్తుంది. అదిగో మాంగళ్యధారణ సుముహూర్తాన్ని పండింపజేయడానికి పరమాత్మ మంగళసూత్రాదులను మనకు దర్శనం చేసేటట్లుగా, మనకు అనుభూతి కారణం పొందేటట్లుగా అదిగో స్వామివారి స్వహస్తాల మీదుగా ఉద్భవించినటువంటి ప్రకటించబడేటటువంటి మాంగళ్యధారణ సుముహూర్తాన్ని విధంగా మంగళసూత్రాలతో స్వామివారు
ఓం నమో వెంకటేశాయ. సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మంగళ సూత్రాలను మనం శ్రేయజాత శ్రియః నిర్యాయ శ్రియంబజో చరిత్రేభ్యో దదాతి మంగళ శ్రియంబసానామృతత్తమాయన్ భవంతి సత్యా సమిధాం దద్రౌ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతవే కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో నరుణ్ణంతు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ప్రజాపతిస్తమగం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథా సీతా సావిత్రీ సుమంగళీర్యం వధోరిమాగం సమేతపశ్యత సౌభాగ్యమత్వై దత్తాయాధాస్తం విపరేతన మేధినీ దేవీ వసుంధరా సాత్వసుదా దేవీ వాసవీ బ్రహ్మవక్షసః పితॄణాం శ్రోత్రం చక్షుర్మణః. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ సుముహూర్తోస్తి భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. లావణ్య శృంగారరాయ లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతు. చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట చాలగ తొల్లి నీవు సముద్ర శాయివట. ఈ లీల నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏ వేళ నీ వినోదానకే రాయనేమి. లావణ్య శృంగారరాయ ప్రధాన హోమం కరిష్యే. తేను నిస్వాను తేను నిస్వాదరస్తేను నిస్వా దేవసవిత ప్రసవ అగ్నిరైత ప్రథమో దేవతానాగం సోహాస్య ప్రజామృతం భాషాత్ తదేకం రాజావనోన్ మనతాం దేహస్త్రీపత్రహన్నురోధాత్ స్వాహ ఇమామగ్నిస్త్రాతాంగార్హవత్యః ప్రజామృతం భాషాత్ తదేకం రాజావనోన్ మనతాం దేహస్త్రీపత్రహన్నురోధాత్ స్వాహ ఇమం మే వర్ణస్దేహమద్వాజముడియాత్మవస్రాచకే స్వాహ తత్వాజాం బ్రహ్మణా వందమానసాశాః స్తేజమానో వృభిః అహేడమానో వర్ణేః భోదృశం సమానాయుః ప్రమోషే స్వాహ
तन्नाग्ने वृणस्य विद्वान् देवसेडवयासिष्ठाः यजुष्ठो पंडितमस्सौषधानो विश्वाद्वेषागुंसि प्रमुत्यत्सः तत्तन्नाग्ने मो भवति नेतुस्यास्यावसव्यष्टौ अवयक्षुणावर्णम्राणुविहिमृडिं सहोनेयधिस्वः त्वमग्ने अयास्ते आसन्मनसा यतः अयासन् हव्यमुचे यानो देहि वेजजगुस्वः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वः अदे नमगस्थाः हनुमते नमगस्थाः हरस्ते नमगस्थाः दिवसविदः प्रासाभिः ओं भूः अतिपुराकृष्टायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकवत्सकर्माङ्गं लाजहोमं करिष्ये ऐतेन मुनिस्वा हनुमतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदः प्रसवा इमां लाजान्ति आज्यं विगार्यम् इमां लाजानापामि समृद्धिकरणान्मम तुभ्यन्तु संवरणां तदग्निरणमन्यतां यन्नार्यव ब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपदरेधन्तां ज्ञातयो मत्साहः उदाजसहस्रायुषोदहदेनागुंसेनो तज्जन्यस्य पुष्पेणोदस्थमवदागुम् अणु विश्वावदत्तया विजं धारावदन्यायव अतिगाहे महेद्भिषः इमां राजानापामि समृद्धिकरणान्मम तुभ्यन्तु संवरणां तदग्निरणमन्यतां यन्नार्यवब्रूते अग्नौ लाजानावन्ति दीर्घायुरस्तरेपदरेदन्तां ज्ञातयो मत्स्वाहः उदाजसहस्रायुषोदहदेनागुंसेनो तज्जन्यस्य पुष्पेणोदस्थामरुदागुम् अणु विश्वावदत्तया विजं धारावदन्यायव अतिगाहे महेद्भिषः इमां लाजानोपामि समृद्धिकरणान्मम तुभ्यन्तु संवरणां तदग्निरणमन्यतां यन्नाजिबब्रूते अग्नौ लाजानोपन्ति दीर्घायुरस्तरेपदरेदन्तां ज्ञातयो मत्स्वाहः उदायुसहस्रायुषोदहदेनागुंसेनो तज्जन्यस्य पुष्पेणोदस्थामृतागुम् अणु विश्वावदत्तया वयं धारावदन्यायव अधिगाहे महेद्भिषः ओं भूस्वः ओं भूस्वः ओं स्वस्वः ओं भूर्भुवस्वस्वः ऐतेन मुखस्थाः अनुदेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसविदः प्रासाभिः ओं भूः अतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं लाजहोमान्ते स्वरमन्तर्भिर्यातरणात् प्रास्तात् मतोदिवैष्णवं करिष्ये ऐतेन मुनिस्वा अनुदेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदः प्रसवा ओं मतो देवाः मन्त्रदोष्टक्रमे दिव्या सप्तां स्वाहा इदं विष्णुचक्रमे त्रयदानि देवलं समो नमस्वां श्रेय स्वाहा त्रीणिपदाचक्रमे विष्णुगोपादाभ्यातधर्मान् धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्येदोः प्रधान पश्येन्द्रस्य जसखा स्वाहा तद्विष्णोः परमं पदं सदा पश्यन् सूर्यः दिवे वचक्षरादग्रस्वाः तद्यप्रासाय वन्यवाचार्ध्रवागं दत्समिन्दते विष्णोद्यत्परं पदग्रस्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं स्वस्वाहा ओं भूर्भुवः स्वस्वाहा ऐतेन मुखस्थाः हनुमतेन मुखस्थाः सरस्तेन मुखस्थाः देवसविदः प्रासाभिः ओं भूवतिविरक्तिष्ठायामस्यां श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं कर्मसाफल्यं पृष्ठातन्त्रं करिष्ये ऐतेन मुनिस्वा अनुतेन मुनिस्वा सरस्तेन मुनिस्वा देवसविदः प्रसवा ओं यदस्य करुणोति इदं विद्यान्यनहाकरम् अग्नेस्य षष्ठार्थं करोतु स्वाहा अग्नेः षष्ठगते स्वताहतावतेनाङ्कावानागसमुद्रित्रे स्वाहा अग्नेय स्वाहा अग्नेनादाय स्वाहा अग्नेनपदये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो ददाभ्यो स्वाहा सर्वत्रैवादुष्टं सर्वत्रैवानाष्टं दोतमस्मै स्वाहा अग्नेः षष्ठगते स्वाहा वास्तुपदये नमः वास्तुपदये स्वाहा यन्मात्रम् इन्दावदग्निस्तत्रदाः जातो दावचुषे स्वाहा पुनरग्निश्चक्षरात्रेन्द्र बृहस्पति पुनर्मेश्व्याजं जक्षात्मक्षो स्वाहा इष्ठेभ्यः स्वाहा श्रेष्ठेभ्यः स्वाहा भेषन्दृष्टैः स्वाहा निष्कृत्यै स्वाहा देवराध्यै स्वाहा देवेभ्यः स्वाहा तनोभ्यः स्वाहा वृद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा आश्रावितमत्याश्रावितं वषट्कृतमतिनोक्तञ्जज्ञे अतिरिक्तं कर्मणो चेन्नमग्नः पर्वाणि हृदनेत कल्पयन् स्वाहा कुरारे देवान् स्वाहा यथो शेषधीमे स्वाहा सविदस्तेजोस्तेजोमेधे स्वाहा यमस्वधीमे च्योर्मे बाहि स्वाहा सूर्यस्वधीमे चक्षुर्मे बाहि स्वाहा सोमस्वधीमे चित्तमे बाहि स्वाहा वायोर्धीमे प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणोधीमे बुद्धिमे बाहि स्वाहा सप्तते अग्ने सप्त सप्तैः सप्तशे सप्ताम प्रियाणि
सप्तहोत्र शुद्धात्वा इंद्रिय सत्योनि रावण स्वावतेन स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं देवर्भुक्तं पतिभुक्तं ओषधि वनस्पति गंधर्वास्य भुक्तं अग्निजीर्णं वेदजीर्णं देवजीर्णं पतिजीर्णं ओषधि वनस्पति गंधर्वास्य जीर्णं स्वाहा समन्तां भविष्यवतीना समादित्यै उषभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरन्तां दिव्यं नभो गच्छति यत्स्वाहा अग्निस्त्रिपदो वेदस्त्रिपदो द्योस्त्रिपदो मृदुस्त्रिपदो ब्रह्माद्यास्त्रिप्यन्ताम् ओषधि वनस्पति गंधर्वास्य त्रिप्यन्तां यदक्षप्रदामः प्रदामः साक्षीयमस्तु त्रिप्यन्ताम् एतेन मुखस्थान् मुखस्थाः देवसविदप्रासाभिः पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा अक्षतमक्षतेजोमि अक्षमां मे चेष्टाः प्राचाहान् देवार्चजां मार्जयन्तां दक्षिणतः प्राच्यां विष्णो सनमसि सर्वाण्यान् समोष्य ग्रन्थिं विसृज्याद्भिः प्रोक्ष आप्यायन्त्वामिति ज्योतिम् आप्यायन्त्वामापवोषधयो मरुदां प्रषधयश्च दिवं गच्छततो नोष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनं भूतिस्मात् लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमारुतयोद्भूतिः आदित्यः सोमो नमः त्र्यायुषं जमदग्ने कश्यपस्य त्र्यायुषं त्रिदेवानाः त्र्यायुषं तन्मेऽस्तु त्र्यायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वत्ससे त्र्यायुषम् दीर्घायुत्वाय बलाय शताय सञ्चवच्छेत्र्यायुषम् आपोहिष्ठामयो भोस्तान ऊर्जेदाद्राय चक्षे योपश्रुतमोर्दस्तभाजेतेन उषतीरिव मात्रः तस्मारङ्गमाभूय शिक्ष्याय जन्मधः आपो जयधाजिनः यत्तेऽग्ने तेजस्विनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्विनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रियां मयि अग्निस्तेजो दातु मयि मेधां मयि प्रियां मयि इन्द्रियं ददातु मयि मेधां मयि प्रियां मयि सूर्योद्राजो दातु योक्षसूर्यन्दृशे अभिरगान् मातो नमः तस्मै ते नमः बालकतं वा चतं वा सत्यहीनं वा पुष्पहीनं वा होत्रहीनं वा वरदर्तारपाग्ने जातवेशे भगवान् प्रज्वलितवो नमः कायेन वाचा मनुष्येन्द्रियात्मना वा प्रतिस्वावात् करोमि यद्य सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथास्थानं यथासुखं प्रवेशयामि अग्निपुरुषाय नमः गुडाभारं निवेदयामि आज्योभारं निवेदयामि अग्निम् आदित्यं प्रगच्छ सर्वं श्रीभुवनीलासमे श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవంలో చక్కగా లాజహోమాన్ని దర్శించాం కదా, అదేవిధంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని దర్శించాము. లాజహోమము అనగా లాజలు అనగా పేలాలు. వధువు వైపు నుంచి చేసేటటువంటి యజ్ఞాలలో, యాగాలలో, యోగాలలో, ఈ యొక్క హోమాలలో లాజహోమం కూడా ప్రధానమైనటువంటిది. వరుని యొక్క ఆయుష్ను, ఆయుర్దాయాన్ని, ఆయన యొక్క శుభసూచికాలన్నీ బాగుండాలని చక్కగా నిర్వహించేటటువంటి యజ్ఞం పేరే, ఒక యాగం పేరే లాజహోమం. ఇప్పుడు వారుణమాయనం అనేటటువంటి కొబ్బరికాయలను దొర్లించేటటువంటి పద్ధతి. మన శరీరం ఎన్ని అవస్థలతో, ఎన్ని రకాలుగా మరలుతూ ఉన్నా, పొరలుతూ ఉన్నా, చక్కగా అందులో ఉన్నటువంటి నారికేల జలం ఎంత పవిత్రంగా ఉంటుందో అలా మన మనస్సు ఉండాలి,
శరీరం ఎన్ని అవస్థలతో వెళుతూ ఉన్నా కూడా అనేటటువంటి సిద్ధాంతాన్ని, ఆ యొక్క ఆదర్శవంతమైనటువంటి ప్రక్రియను మనకి ఇక్కడ ఆ వారుణమాయనం అనేటటువంటి ప్రక్రియ ద్వారా చూపిస్తున్నారు. అత్యద్భుతమైనటువంటి ఆ ఘట్టాన్ని దర్శించాము. ఇప్పుడు కళ్యాణమాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. చక్కగా రకరకాల పుష్ప విశేషాలతో పరిమళిస్తూ ఉన్నటువంటి మాలలను ధరించినటువంటి పరమాత్మ మలయప్ప స్వామి నేడు కళ్యాణ చక్రవర్తిగా మాలను మనం దండలు మార్చుకోవడం అంటూ ఉంటాం కదా, చక్కగా మన వాడుక భాషలో అలాంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కైంకర్యమే ఈ యొక్క మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యం. స్వామివారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి ఇప్పుడు శ్రీదేవి అమ్మవారికి సభక్తిపూర్వకంగా సమంత్రపూర్వకంగా అక్కడ సమర్పించారు కదా. ఇప్పుడు శ్రీదేవి అమ్మవారు కంఠసీమకు అలంకరింపజేసుకున్నటువంటి మాలను తీసి తన స్వహస్తాలతో స్వామివారికి సభక్తిపూర్వకంగా సమర్పించేటటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నాం అర్చక స్వాముల వారి చేతుల మీదుగా. అంతేగాక ఇప్పుడు స్వామివారు ధరించినటువంటి మాలను తీసి ఇప్పుడు భూదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు చక్కగా ఈ యొక్క దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి మాలను. తరువాత స్వామివారి సరసన ఇరుదేవేరులు కూడా, అటు శ్రీదేవి ఇటు భూదేవి, అటు శ్రీరమణి ఇటు భూరమణి ఇరువురు కూడా చక్కగా సరైనటువంటి జోడీ కుదిరిను కదా నేడు అని అన్నమాచార్యులు వారు కీర్తించినట్లు చక్కగా వేద మంత్రాలతో వైగమ ఆగమాలన్నిటి యొక్క సారంగా ఒక క్రతువు జరిగితే అది కళ్యాణోత్సవము అనే స్వామివారు నిరూపణ చేసుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించేటట్లుగా తిరుమల క్షేత్రంలో జరిగేటటువంటి మహాద్భుతమైనటువంటి కైంకర్యాలలోకెల్లా గొప్పదైనటువంటి కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా వారి వారి ఇళ్లలో నుంచే చూసుకునేటటువంటి భాగ్యాన్ని కలిగించింది తిరుమల తిరుపతి దేవస్థానం. కాబట్టి అలాంటి దివ్యమైనటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణ వేడుకలో భాగంగా మాలా పరివర్తనం అనేటటువంటి కైంకర్యాన్ని మనం ఇప్పుడు వీక్షించాము. అదేవిధంగా ఇరుదేవేరులు కూడా ఇప్పుడు స్వామివారి సరసన అటు ఇటుగా నిల్చొని ఇప్పుడు అత్యద్భుతమైనటువంటి కైంకర్య పాత్రను పోషిస్తూ ఉన్నారు. అదిగో భక్త మహాశయులందరూ కూడా ఈనాటి ఆర్జిత కళ్యాణోత్సవానికి విచ్చేసినటువంటి భక్త మహాశయులందరూ కూడా పునర్దర్శన ప్రాప్తిరస్తు అని అంటూనే ఇలాంటి కళ్యాణాలను మళ్ళీ మళ్ళీ చూడాలి అనేటటువంటి భావనతో నింపుకున్నటువంటి హృదయాలు ఎంత పరిమళిస్తూ ఉన్నాయో చూశారా. చక్కగా వారి మోములోనే కనిపిస్తూ ఉన్నాయి, వారి ముఖార విందాల్లోనే కనిపిస్తున్నాడు పరమాత్మ. ఆ భక్తి తత్వం తడిసిపోయినటువంటి భక్తి తత్వంగా మనకు గోచరిస్తూ తన్మయత్వం పారవశ్యము అనేటటువంటి పాకాన్ని స్వీకరించినటువంటి భక్తులుగా మనకు గోచరిస్తున్నారు చూశారా. అదిగో ఇప్పుడు మాలా పరివర్తనం తరువాత అక్షతారోహణ అనేటటువంటి కైంకర్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. చక్కగా అక్షతలు అనగా చిన్న చిన్న భాగాలుగా కాకుండా ఉండేటటువంటి బియ్యాన్ని పసుపుతో రాసి స్వామివారికి సమంత్రపూర్వకంగా అక్షతారోహణ నిర్వహిస్తున్నారు. పిడికిల తలంబ్రాల పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పతి
కొంత పెడమరలి నవ్వీనే